హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఎంత దూరం నడవాలిరా భగవంతుడా, కాళ్ళు పీక్కుపోతున్నగా నీరసంగా అనుకున్నాడు మధు. తగిలిన గాయాలు ఇంకా పూర్తిగా తగ్గనే లేదు. దూరంగా మిణుకుమంటూ ఏదో కాంతి కనిపించింది. నెమ్మదిగా అడవి చీకటి వైపుకు తిరుగుతున్నట్టుగా ఉంది. లేని ఓపిక తెచ్చుకొని నడుస్తున్నాడు మధు. ఆ కాంతిని పూర్తిగా కళ్ళు తెరిచి బలమంతా ఉపయోగించి చూశాడు. కాంతిని చూడగానే అది బల్బు అని గుర్తించాడు. అంతే, ఆనందంతో ఓపిక తన్నుకొచ్చేసింది. గబగబా అడుగులు వేసుకుంటూ విద్యా, మోనిక, జయ, సార్, మరప, సీను శక్తి కొద్దీ పిలుస్తూ కంఠనాళాలు తెగేలా అరుస్తూ గెస్ట్ హౌస్ వైపుగా రాసాగాడు మధు. విపరీతమైన అలసట రొప్పుకుంటూ వస్తున్నాడు. ఒక విధమైన నీరసం, ఉద్వేగం, ఒక భయంతో నిండిపోయి ఉంది అతని మనసుకి సహజమైన అల్లరితనం, అమ్మాయిల పట్ల ఉండే ఆకర్షణ తప్పితే మధులో ప్రమాదకర లక్షణాలు, అలవాట్లు, మనస్తత్వాలు ఏవీ లేవు. తల్లిదండ్రులకు ఒక కొడుకు, అతడి తర్వాత ఓ చెల్లి ఉంది, అంతే. తండ్రి బాగానే సంపాదించాడు. యూనివర్సిటీలో చేరిన తర్వాత విద్యా, జయ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. మౌనిక తనని ఇష్టపడుతోందని తెలిసినా మధు పట్టించుకోడు. అతనికి ఆ ఉద్దేశం లేదు. అందుకే తెలిసినా తెలియనట్టు ఊరుకున్నాడు. అడవిలో గూడెం వాళ్ళకి దొరికిపోయినప్పుడు తన పని అయిపోయిందనే అనుకున్నాడు. మళ్ళీ జరిగిన ట్విస్ట్లో తనను బతికి బయటపడినా తన వారందరికీ దూరం అవడంతో శరీర గాయాలతో చాలా ఒత్తిడికి గురై ఉన్నాడు అతను. దూరంలో గెస్ట్ హౌస్ కనబడేసరికి ప్రాణం లేచొచ్చింది. పగలంతా పచ్చగా కనిపించే ఆ పరిసరాలు ఒకసారి పొద్దు తిరిగి చీకటి పడేసరికి ఎంత కొత్తగా మారిపోతాయో. అడవి అంటే ఏమిటో అనుభవపూర్వకంగా అర్థమైంది అతనికి. మధు గొంతు మారప్ప విన్నాడు. ఎవరో పిలుస్తున్నారు. ఒక్క క్షణం భయపడ్డాడు. రాత్రి అయితే అడవిలో దెయ్యాలు ఉంటాయని మారప్పకి చచ్చేంత భయం. అసలే తనకి రోజులు బాగాలేవు. అందుకే విని కూడా విననట్టుగా ఊరుకున్నాడు కాసేపు. కానీ అందరి పేర్లతోనూ పిలుస్తుంటే ఎన్నిసేనూ అలర్ట్ అయ్యాడు. మారప్ప, విన్నావా? పద చూద్దాం అన్నాడు. నువ్వు ఊరుకో, ఏడ్సీను, అవి తెయ్యాలు భయంగా అన్నాడు మారప్ప. ఊరుకోవయ్యా, మన మేడమ్స్ పేర్లతో పిలుస్తుంటే వినబడదా ఏంటి? భుజానన్న తువ్వాలు దులిపి లేస్తూ అన్నాడు. గాభరాగా ఎన్నిసేనని పట్టి ఆపుతూ, నువ్వు ఉండవయ్యా మొగుడా, అవి దెయ్యాలు, అందుకే అందరి పేర్లతోనూ పిలుస్తున్నాయి. మనం బయటికి వెళ్తే చంపేస్తాయి, నీకు తెలుసా? నా మాట ఇవి ఒక్కసారికి వినరా, మారప్ప లోగంతో చెప్పాడు. మా అమ్మమ్మ చెప్పేది, మనకు తెలిసిన వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తాయంట, మనం బయటికి వెళ్తే పీకు తింటాయంట. మళ్ళీ భయంగా అన్నాడు. సీను మళ్ళీ వినబడింది పిలుపు. ఇదిగో ఈసారి నిన్ను పిలుస్తోంది. మారప్పని చూస్తే ఏమనాలో అర్థం కాలేదు. అది మగగొంతు. నీకు భయం అయితే నువ్వు రాకు అని పొడవాటి టార్చ్ లైట్ తాళాలు గుత్తి తీసుకుని లేచి ఎంట్రన్స్ వైపు పరిగెత్తాడు శ్రీను. మారప్పని ఏదో అడుగుదామని అటుకేసి వచ్చిన డాక్టర్ మిథున్ విన్నాడు అతని పిలుపు. ఎవరు మారప్ప? ఎవరో పిలుస్తున్నట్టుంది ఆత్రంగా అడిగాడు. మారప్పని ఇంకా భయం వదలనే లేదు. దెయ్యాలు సార్ అన్నాడు. దెయ్యాలేంటి, అసలు ఏం జరిగింది అంటుండగానే విద్య, జయ, మధు పిలుపు వినపడింది. అరే మధు కాదు కదా అని ఎంట్రన్స్ వైపు పరుగులాంటి నడుకుతూ వెళ్ళాడు డాక్టర్ మిథున్. ఆసరికి పెద్ద చప్పుడుతో గ్రిల్స్ ఓపెన్ చేశాడు శ్రీను. గేటుకి ఓ 20 అడుగుల దూరంలో కనిపించాడు మధు. డిమ్ లైటింగ్లో నిజంగానే దెయ్యంలా ఉన్నాడు. మధు సార్ సంభ్రమాశ్చర్యాలతో పరిగెత్తాడు ఎన్నిసేను. సీను, మిథున్ సార్ ఇద్దరిని గుర్తుపట్టి సంతోషంగా కేకలేస్తూ చేతులూపుతూ నిస్త్రాణ కమ్ముకురాగా దబ్బున పడిపోయాడు మధు. క్షణాల్లో గెస్ట్ హౌస్లో ఆనందం పరుచుకుంది. 10 నిమిషాల్లో లోపల మంచం మీద పడుకోబెట్టబడ్డాడు. డాక్టర్ మిథున్ సపర్యలు మొదలుపెట్టాడు. ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ అయింది. మౌనిక ఆనందానికి మేరలేదు. పెద్ద భారం దిగిపోయినట్టుగా ఫీల్ అయ్యాడు జయరాజ్. పీడ విరగడైంది. మధు రావడంతో అతనికి చాలా హాయిగా ఉంది. విద్యా, జయ మంచానికి చెరోవైపు చేరి చూడసాగారు. ఆ రోజుకి అతను మిస్ అయ్యి 5 రోజులు అయిపోయింది. తిరిగి ప్రాణాలతో అతను చూస్తామని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ అనుకోలేదు. జయరాజ్, ప్రొఫెసర్ ఆనందరామ్ గారికి, మున్రాజ్కి మధు సురక్షితంగా తిరిగి వచ్చిన విషయం మెసేజ్లు పెట్టేసి ఊరుకున్నాడు. అతనికి జయంతసేన తప్ప ఇంకేదీ మనసుకు పట్టదు. పక్కా మెటీరియలిస్టిక్ మెంటాలిటీ జయరాజ్ది. అన్ని సమస్యలు సాల్వ్ అవుతున్నాయి, ఒక్క తన కూతురు తప్ప. ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళేది? సిగరెట్ వెలిగించాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు మధు.
చుట్టూ ఉన్న అందరినీ చూడగానే నవ్వుతూ విచ్చుకుంది అతని ముఖం. మధు ఒక్కసారిగా 3 గొంతులు పలకరించాయి. హౌ స్వీట్ ఇట్ ఈస్. మధు ఎలా ఉన్నావు? మౌనిక కళ్ళ నిండా నీళ్లు. విద్య, జయ దాదాపు ఏడ్చేస్తున్నారు. ఏమైపోయావు మధు? అసలేమైంది? విద్య కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. అందరూ ఎంత భయపడిపోయామో తెలుసా? జయంత వెక్కుతూ అంది. నౌ యు ఆర్ పర్ఫెక్ట్. డాక్టర్ మిథున్ నవ్వుతూ అన్నాడు. సార్, మీకోసం వెతకని చోటే లేదు మధు సార్. ఎన్నిసీని స్థిమితపడుతూ మాట్లాడేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా కోసం ఎంతగా అభిమానం చూపిస్తున్నారు. రియలీ ఐఎమ్ వెరీ లక్కీ. మధు కళ్ళు నీళ్లు ఊరుతుండగా అన్నాడు. మధు సార్, ఇందాక మీ అరుపులకి మన మారప్ప మాటలు పూర్తి కాకుండానే శీను నోరు నొక్కేశాడు. మారప్ప విషయం అర్థమైన మిథున్ చిన్నగా నవ్వుతూ, వేడిగా ఏదైనా తాగించాలి శీను, దెయ్యాలకు బలం వస్తుంది అన్నాడు. మాటలు అర్థం కాని వాళ్ళు వింతగా చూస్తుంటే శ్రీను మాత్రం అంతా మారమ్మదై సార్. లేకపోతే ఈ అడవిలో మిస్ అయిన వాళ్ళని తిరిగి చూడటం అన్న ప్రశ్నే లేదు. మన మధు సార్ ప్రాణం గట్టిదండి. నాగమణి, సార్కి వేడి పాలుంటే తీసుకురా అన్నాడు. ఆమె లోపలికి పరిగెత్తింది. ఎవరో కుర్చీ వేశారు. మెల్లగా లేచి కుర్చీలో కూర్చున్నాడు. ఇక బాగుండదని జయరాజ్ వచ్చి మధుకి షేక్ హ్యాండ్ ఇస్తూ యువర్ లక్కీ మధు అన్నాడు. నిజంగానే లక్కీ సార్. అడవిలో చిక్కుపడిపోయిన నేను ఈరోజు మళ్ళీ మీ అందరినీ చూస్తున్నానంటే అదృష్టం ఇంకా నా వైపు ఉంది సార్. అంతా మీ అందరూ ప్రేమ బలం సార్ అన్నాడు మధు. జయరాజ్కి చిరాకేసింది. ఈ ఏడుపులు పలకరింపులు ఏమిటి? ఇంతమందికి ఆరాటం ఏమిటి? అతను ఏమవుతాడు వీళ్ళందరికీ? జైకి, విద్యకి జస్ట్ క్లాస్మేట్. షీన్కేం సంబంధం? అతనెందుకు అలా ఫీల్ అయిపోతున్నాడు? ఏదో సొంత మనిషి తిరిగి వచ్చినట్టు. ఈ ఆడపిల్లల ఏడుపులేంటి? 3 అమ్మాయిలని ఒకసారి చూశాడు జయరాజ్. అందరి మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. డామిట్, మనసంతా విసుగు నిండిపోయింది. బట్టలు మార్చుకుని కాసిన పాలు తాగితే కుదిరిపడతావు. లే మధు, ఇలా రెస్ట్ ఫీలింగే రాదు. విద్య మధుని లేవదీస్తూ అంది. సరే జయ, ఓ అరగంటలో ఫ్రెష్ అయ్యి వస్తాను. అప్పుడు చెప్పాలి విశేషాలు ఎన్నున్నాయో. సీను, కొద్దిగా హెల్ప్ చేయి. మధు లేచి నిలబడ్డాడు. అందరిలోనూ సంతృప్తి నిండింది. డాక్టర్ మిథున్ తృప్తిగా నెట్టొచ్చాడు. ఓ వ్యవహారం సెటిల్ అయింది. ఇక జయది కూడా ఓ కొలిక్కి వస్తే అందరూ వెళ్ళిపోవచ్చు. తీరిగ్గా కాళ్ళు చాపుకొని రిలాక్స్గా కూర్చుని సెల్ బయటికి తీశాడు మిథున్. సిగ్నల్ ఉంటే విషయం మునిరాజ్కి చెబుదామని. చీకటి బాగా చిక్కబడిపోయింది. రాగల ప్రమాదం ఏమాత్రం ఊహించినా అక్కడ ఎవ్వరూ అంత రిలాక్స్గా ఉండగలిగేవారు కాదు. టైం రాత్రి 12 గంటలు అవుతోంది. దట్టమైన చీకటి. అడవిలాంటి ఆ ప్రదేశంలో త్రిభుజాకారంలోని టెంటులో లైటింగ్ వల్ల చిమ్మ చీకట్లో ఆ కాంతి విచిత్రంగా కనబడుతోంది. టెంట్లో దుర్గాదాసు ధ్యానంలో ఉన్నాడు. అంతవరకు తాను ధ్యానించుకుని ఖాసిం గురువుగారికి రక్షణగా పూర్తి మెలకువలో కాపున్నాడు. ఖాసిం వయసేం తక్కువ కాదు, 50 దాటి ఉంటాయి. అతడు 10-12 ఏళ్ల వయసులో ఉండగా దుర్గాదాస్కి మసీద్ దగ్గర టైర్లకు గాలి కొడుతూ కనిపించాడు. అతడికి ఖాసింలో ఏం కనిపించిందో కానీ అప్పటి నుండి వదలలేదు. ఖాసింకి ఇస్లాంలో కూడా ఒక గురువు ఉన్నాడు. కానీ జీవితాన్ని ఇచ్చిన దుర్గాదాసే అతడికి అన్నీను. దోమలు కొట్టకుండా కాయలు వెలిగించాడు. ఒక విధమైన వెగటైన వాసన టెంట్ అంతా వ్యాపిస్తోంది. ధ్యానశక్తి వల్ల టెంట్లో వాతావరణం అంతా బరువుగా శక్తితో నిండి ఉంది. దుర్గాదాస్ తల చుట్టూ వింత కాంతి ఓ చక్రంలా తిరుగుతోంది. మొత్తానికి తెల్లటి వలయాకారపు కాంతి గుండ్రంగా వేగంగా తిరుగుతోంది. కొద్ది క్షణాలు గడిచాయి. ఉన్న చోటు నుంచి అరంగుళం మేర పైకి లేచింది దుర్గాదాస్ శరీరం. పద్మాసనంలో కూర్చున్న ఆయన శరీరం ఉన్నపళంగా పైకి లేవడం మొదలైంది. కొద్ది క్షణాల అనంతరం గాలిలో 3 అడుగుల ఎత్తులో నిరాధారంగా తేలుతోంది. అద్భుత యోగ విద్య. అష్టాంగ విద్యల్లో నిష్ణాతులైన దుర్గాదాసు హఠయోగంలో పూర్ణత్వ స్థాయికి చేరుకుంటున్నాడు. అపూర్వ ప్రక్రియని అబ్బురంగా చూస్తూ మనసులో వింత అనుభూతికి లోనవుతున్నాడు ఖాసిం. కాసేపు అలాగే ఉండి నెమ్మదిగా గిరగిర తిరుగుతున్న శక్తి వలయాల్లో మధ్యలో అలాగే కిందకి దిగింది దుర్గాదాస్ శరీరం. ఖాసిం ఒళ్ళంతా రోమాంచితమైంది. మెల్లగా కళ్ళు తెరిచిన దుర్గాదాస్ మొహం వింత కాంతితో వెలుగుతోంది. ఖాసిం, ఇంకాసేపట్లో గురూజీ రాబోతున్నారు చిరునవ్వుతో అన్నాడు దుర్గాదాస్. టెంట్లోకి ఏదో లవెండర్ పూల వాసన నెమ్మదిగా వ్యాపించింది. దుర్గాదాస్ ఎదురుగా ఉన్న లాంతర దీపం కాంతి ఒక్కసారిగా పెద్దదిగా కనిపించింది. ఆయన శరీరం పులకలెత్తడం మొదలయ్యింది. పారవస్యంతో కళ్ళు మూసుకుని చేతులు జోడించాడు దుర్గాదాస్. ఖాసిం చేతులు కట్టుకుని మోకాళ్ల మీద కూర్చుని ఉన్నాడు. దుర్గాదాస్ ఎదురుగా ఆ టెంట్లో చిరునవ్వు ముఖంతో నిలబడ్డాడు స్టీఫెన్ నికెల్. జీన్ షర్టు, ప్యాంట్, మెడలో రుద్రాక్షలు, చేతికి రాడో వాచ్, మరో చేతికి ఏవో నల్లని పూసలు కట్టుకున్నాడు. నుదుట నల్లని బొట్టు, ఎత్తైన వ్యక్తి, తేనె రంగు కనుపాపలు, బూడిద తేనె రంగుల్లో ఉన్న గడ్డం, జుట్టు, వయసంతో పోల్చుకోలేని విధంగా దృఢంగా కనిపిస్తున్నాడు. ఆయన చుట్టూ లవెండర్ వాసన. శిష్య పరమాణువు దుర్గాదాస్. నమస్కారం గురువుగారు. నుదుటితో నేలను స్పృశించాడు దుర్గాదాస్. ఖాసిం కూడా నేలను తాకాడు. ఆ రూపం స్టీఫెన్ నికెల్స్ సూక్ష్మ రూపం. అతని సూక్ష్మ శరీరం కెనడా నుంచి ఇక్కడికి వచ్చింది. భౌతిక శరీరం కెనడాలోని అతని ప్రాక్టీస్ రూమ్లో మ్యాట్ మీద పడుకోబెట్టబడి ఉంది. ఆ పక్కనే బాబ్ కూర్చుని కాపలా కాస్తున్నాడు.
తన భౌతిక దేహానికి శిష్యుణ్ణి కాపుంచి తను మాట్లాడవలసిన మరో శిష్యుణ్ణి హైదరాబాద్ శివార్లలో కలుసుకోవడానికి వచ్చాడు స్టీఫెన్. అందుకు అతను ఉపయోగించిన విద్య పేరు యాస్ట్రల్ ట్రావెల్. సాధకులు చాలామంది నిరంతరం ఉపయోగించే విద్య అది. అందులో శరీరానికి ఏ ప్రమాదం జరగకుండా చాలా జాగ్రత్తగా కాపలా కాయాలి. ఈ క్రమంలో శరీరంలోంచి సూక్ష్మ శరీరం బయటికి వచ్చి కావలసిన చోటుకు వెళుతుంది. తిరిగి వెనక్కి వచ్చి తన భౌతిక శరీరంలోకి చేరుకునే వరకు ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఈలోగా ఏదన్నా జరిగితే చాలా ప్రమాదిస్తుంది. వివరాలు ముందు ముందు తెలుసుకోగలుగుతారు. కథానుకూలంగా చెప్పబడతాయి కూడా. మంచిది దుర్గా, అంతా సవ్యంగానే ఉంది కదా? శూన్యంలో స్టీఫెన్ గొంతు చిత్రంగా వినిపిస్తోంది. మనం ఎప్పుడు ప్రయాణం మొదలు పెట్టవచ్చు అడిగాడు గురువు. నాకు 10 రోజులు గడువు ఇవ్వండి గురూజీ, వినయంగా అన్నాడు దుర్గాదాసు. ఇంకా ఆలస్యం దేనికి దుర్గా? గమ్యం తెలిసింది, లక్ష్యం పూర్తిగా గల మార్గమూ తెలిసింది, నా గురువాజ్ఞ కూడా అయ్యింది. ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ కాలం చట్రంలో మనము ఇరుక్కుపోతాం. అటువైపున్న మార్గనిర్దేశకుడు సామాన్యుడు కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ఏకకాలంలో కట్టడి చేయగల దిట్ట. నీవింకా కాలయాపన చేస్తే మన శ్రమ బూడిదలో పోసిన అమృతం అయిపోతుంది, స్టీఫెన్ హెచ్చరించాడు. మరి కర్తవ్యం నిర్దేశించండి గురూజీ. నేను నా శిష్యుడు ఈ క్షణమే కార్యరంగంలోకి ఉరికి మీ మాట నెరవేర్చి మేము చరితార్థులమవుతాం, దుర్గాదాసు స్పష్టంగా అన్నాడు. స్టీఫెన్ ముఖంలో కొద్దిగా అసహనం కనబడింది. కార్యసాధకులు మాటలు వల్లె వెయ్యరు దుర్గా, సైలెంట్గా పనిచేసుకుపోతారు. ఇప్పుడు మనం ప్రత్యర్థి శిబిరంలో గొప్ప కలకలంగా ఉంది. అందరూ టెన్షన్లో ఉన్నారు. పైగా స్థానబలం లేని చోట ఇరుక్కొని ఉన్నారు. వింటున్నావా? ఇదే సరైన తరుణం. వెళ్ళు, నీ జీవితం సఫలం చేసుకునే అవకాశం వచ్చింది అన్నాడు. ముందు నువ్వు చేయవలసింది ఒక ముఖ్యమైన పని. వాళ్ళిద్దరిని పట్టుకొని బంధించు. ఆ తర్వాత మనకెక్కువ సమయం ఉండదు. ఆ గురురాజప్ప మనల్ని వదిలిపెట్టడు. ముందు ఆ ఇద్దరిని బంధించు. నువ్వే విద్య ప్రదర్శించినా అది ఆయనకు తెలిసిపోతుంది. మరెలా ఈ పని చేస్తావు? స్టీఫెన్ కాసిం వంక అర్థవంతంగా చూశాడు. స్టీఫెన్ చూపు అర్థం చేసుకున్న కాసిం ఒక్కసారిగా లేచి టెంట్ బయట చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. ఆ చూపు మామూలు చూపు కాదు, అంతర్నేత్రంతో చూసే చూపు. ఎవరైనా ఆ పరిసరాల్లో ఉండి తమ మాటలు వింటున్నారేమో అని స్పై వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఆ పరిసరాల్లో ఎవరూ కనిపించలేదు. భౌతికంగానూ ఇంకా మార్మికంగానూ అక్కడున్న శూన్యంలోకి చేతులు జాచి టెంట్ చుట్టూరా ఫెన్స్ వేస్తున్నట్టుగా చేతులు తిప్పుతూ ఒక రౌండ్ తిరిగాడు కాసిం. ఆ తర్వాత పరిశీలనగా చూశాడు. ఆ చీకట్లో అతను వేసిన రక్షావలయం కంచిలాగా ఆరెంజీ పసుపు రంగుల్లో ధగధగా మెరుస్తోంది. ఓసారి అంతా పరీక్షగా చూసి తృప్తిగా తలాడించి మళ్ళీ లోపలికి వచ్చాడు కాసిం. తల తిప్పి చూసిన స్టీఫెన్ ముఖం తృప్తిగా కనిపించింది. మరెందుకు ఆలస్యం? ఏం చేయమని సెలవు గురూజీ అడిగాడు దుర్గాదాస్. జయంతసేనని నీ కంట్రోల్లోకి తీసుకో దుర్గా. ఆ చంద్రభూపతి ఎలాగా కోమాలో ఉన్నాడు. అతని వల్ల ఉపయోగం కానీ ప్రమాదం కానీ రెండూ లేవు. ఇంకా విక్రమసింహరాయప్ప కలవలేదు. మనకు కావలసింది ఇప్పుడు జయంతసేన ఒక్కతే. ఆమె అసలు వ్యక్తి. ఆమె ఆనాటి మంజురేఖ, కర్ణాటక రాజుల వారసురాలు. వివరాలు ఇప్పుడు కాదు, ముందు జయంతసేన నీ మంత్రశక్తుల అధీనంలోకి రావాలి. భౌతికంగా ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆమె తండ్రి జయరాజ్ చాలా టఫ్, పైగా కోటీశ్వరుడు. ఇండియాలో డబ్బున్నవాడికి లేదంటూ లేదు చెప్పడం ఆపాడు స్టీఫెన్ నికెల్. అది సరే కానీ గురూజీ, మరి ఆ గురురాజప్ప ఉండగా ఆమె మీద నా శక్తి పనిచేస్తుందా? ఆయన విద్యల్లో అఖండుడు కదా అన్నాడు దుర్గాదాస్. షేమ్ దుర్గాదాస్, షేమ్. నీ వల్ల కూడా ఈ వెనకడుగు వేయడం. చీ, షేమ్. ఆలోచించు. సెర్చ్. గురురాజప్ప కన్ను కప్పగలిగే విద్య ఆలోచించు. అతడి వలయంలోంచి జయంతసేనను తప్పించు. అది ఎలాగో ఆలోచించు. వెతుకు దుర్గాదాస్, వెతుకు. ఈ మహత్కార్యంలో నీ పాత్ర చాలా గొప్పది. చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వచ్చే అమావాస్య నాటికి నా గురువు తపస్సమాధి నుండి బయటకు వస్తారు. ఆనాటికి నీ ప్రయత్నం పూర్తి చేసి ఆ జయంతసేనని నీ అధీనంలోకి తెచ్చుకొని నా గురువుకి అప్పగించు. అదే నీ కర్తవ్యం. ఇక నువ్వు చేయవలసిన కార్యం ఇదే. నేను వచ్చిన టైం అయిపోయింది. ఇంకా నేను ఇలా ఉండలేను, వెళ్ళాలి. నేను నేటికి 6వ నాడు మళ్ళీ వస్తాను. ఆనాటికి నువ్వు పరిష్కారం వెతికి తీరాలి. అర్థమవుతోందా అన్నాడు. వెతుకుతాను గురూజీ, వెతుకుతాను. గురురాజప్ప నీడలోంచి ఆ రాకుమారిని, అదే జయంతసేనని నా అధీనంలోకి ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తాను. అది ఇప్పటి నుంచే. ఈ జన్మల పోరాటంలో మీరు గెలవాలి గురూజీ. మీరు గెలుస్తారు. నా వంతుగా నేను గెలిపించేందుకే ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళి రండి. పునర్దర్శనం పరిష్కారంతోటే. తల వంచి నమస్కరించాడు దుర్గాదాస్. గుడ్ దుర్గా. అతీత శక్తుల ఆట నీకు కొత్త కాదు, నాకు తెలియంది కాదు. మళ్ళీ కలుస్తాను. ఈ క్రమంలో నీ దారి కడ్డుగా వచ్చే వాళ్ళని ఆగాడు స్టీఫెన్. లేదు గురూజీ, పరిష్కారంతోనే నేను మీకోసం వస్తాను. నాకు ఇది సువర్ణ అవకాశం. దీవించండి. నేనే మీకు కలుస్తాను. లేచాడు దుర్గాదాస్. మంచిది. మనందరినీ దీవించవలసింది నా గురువు గారు. తప్పక ఆయన దర్శనం మనకు లభిస్తుంది. కాసిం, ఈ యజ్ఞంలో నువ్వు ఒక భాగం కావడం నీ లక్. ఇక ప్రస్తుతానికి సెలవు. ఇద్దరిని ఉత్తేజపూరితంగా చూస్తూ క్షణంలో అంతర్ధానం అయిపోయింది స్టీఫెన్ నికెల్ సూక్ష్మ శరీరం.
క్రమంగా టెంట్లో కాంతి నార్మల్ స్థాయికి చేరుకుంది. లెవెండర్ వాసన తగ్గిపోయింది. భారంగా నిశ్వసించిన దుర్గాదాసు ఖాసింని ఆలింగనం చేసుకుంటూ, మేరా బేటా ఖాసిం, ఈ యజ్ఞంలో నీది పవిత్ర పాత్ర. నీ పేరు, శ్రమ అల్లాదయతో శాశ్వతం అవుతాయి. ఈనాటికి ఇంక విశ్రాంతి. రేపు ఉదయం సావధానంగా ప్లానింగ్ చేసుకోవాలి. ఇక పడుకుందాం అభిమానంగా చూస్తూ అన్నాడు. అలాగే గురూజీ, అల్లాదయ్య మీ ఆజ్ఞ. ఈ ఖాసిం మీవాడు. మీరు ఫికర్ కాకండి, హాయిగా నిద్రపోండి, నేనున్నానుగా అని దుర్గాదాస్కి పక్క సిద్ధం చేయడంలో పడ్డాడు ఖాసిం. దేవుడు ఒక్కో మనిషికి ఒక్కో అదృష్టాన్ని ఇస్తాడు. దుర్గాదాస్కి ఇచ్చిన అదృష్టం పేరే ఖాసిం. ఈ పూర్వజన్మ పునర్జన్మల ప్రయాణంలో అసలైన మలుపులు ఎదురవడం మొదలైంది ఇప్పుడే. గురురాజప్ప వేసిన చదరంగపు ఎత్తుకి పై ఎత్తు స్టీఫెన్ నికల్ రూపంలో వెయ్యబడింది. అంటే ఎత్తుకి పై ఎత్తులు వేయడం మొదలైపోయింది. టైమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఇది గైస్ నిశీతరాగంలో ఈ మలుపు. కర్ణాటక రాజవంశ గురువు గురురాజప్ప వేసినటువంటి ఎత్తులకి, జయంతసేన విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలకి, పై ఎత్తు వేయడానికి స్టీఫెన్ నికల్ రూపంలో దుర్గాదాస్, ఖాసిం ఈ ముగ్గురు కలిసి సిద్ధమైపోయారు. వాళ్ళు నిజంగానే ఆ పని చేయగలరా? అసలేం జరుగుతోంది? ఈ ఆటలో, మంత్రతంత్రాల వేటలో, ఈ పద్ధతులు ఎవరికీ తెలియనటువంటి ఈ మార్మిక విద్యల స్థానాల్లో ఎవరు గెలుస్తారు? అసలు ఎంతవరకు రాగలుగుతాడు దుర్గాదాస్? తాంత్రిక సాధకుడైన దుర్గాదాస్ సకల మర్మశాస్త్రాలని ఔపోసన పట్టిన గురురాజప్పని ఎదుర్కోగలడా? అట్లాగే స్టీఫెన్ నికిల్ ఎక్కడో కెనడాలో ఉండి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడక తప్పదు.